తను ఎంటర్ అయ్యాడండి. హ్యాట్సాప్ పృథ్వీ గారు. తను మమ్మల్ని నమ్మి దిగాడు. అంటే ఐ మీన్ కథనే ఇక్కడ అందరు నమ్మింది. సుమయారెడ్డి గారు తన డ్రీమ్లో వచ్చిన కథకి ఇంతమంది డ్రీమ్స్ నెరవేరటానికి అది ఒక పునాది అయింది. సో మేమందరం నమ్మాము కనుక ఈ కథ ఇంత దూరం వచ్చింది. నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు ఆడియన్స్కి. మా ఆయనకి ఎవరు లేరండి విజయం సాధించడానికి, కానీ మా ముందు ఉన్నది మీడియా, ఆ తర్వాత ఉన్నది ప్రేక్షక దేవుళ్ళే. మీరు నమ్మి, ఇంతమంది నమ్మాం కదా, మీరు నమ్మి ఒకసారి థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి. ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఒకరిని నమ్మాలంటే ధైర్యం చేస్తే సరిపోతుందండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాలి. ఈ సినిమాలో మేము అందరం యుద్ధం చేశాం. అదేదో మా కోసం, మా అవసరాల కోసం ఈ సినిమా చేయలే. సమాజకి అవసరం ఉంది కనుక ఈ సినిమా తీసాం. సమాజానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి సినిమా అవసరం అండి. ఈ సాంగ్ చూశాక మీకు అది తెలుస్తుంది. మీరు సినిమా చూడండి. అంటే ఏదో థియేటర్కి వెళ్ళిపోయి మా డబ్బులు ఇచ్చేయండి అని అంటలా. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తేనే చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చినా చూడండి, లేదా ఐబొమ్మలో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. కానీ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి మేము ఈ వ్యవస్థ మీద ఒక పోరాటం చేసామండి. మనకు హాస్పిటల్లోకి వెళ్తే ఎంత ప్రాబ్లం జరుగుతుందో, జబ్బు వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. దాన్ని భయపడట్లే. ఈరోజు జబ్బు వచ్చినందుకు దానికి ఎంత డబ్బు అయిద్దో వైద్యానికి భయపడుతున్నాం. ఆ వైద్యం మీద మా ప్లాట్ఫామ్ అయినటువంటి సినిమా నుంచి మేము పోరాడాం సుమయారెడ్డి గారి ద్వారా. మీరు మీ ప్లాట్ఫామ్స్ నుంచి సినిమా ఎక్కడైనా చూడండి. అదే ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే వాట్సాప్, దేని నుంచి అయినా మీరు పోరాటం చేయండి. మీ దగ్గరికి ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాకుండా ఒక పాజిటివ్ వైద్యం మీకు అందాలంటే డెఫినెట్గా మనందరం పోరాడాలి. దీంట్లో ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ చెప్పి నేను ముగిస్తాను. ఆ డైలాగ్లో మా హీరో గారు చెప్తారు, డియర్ డాక్టర్స్, మీరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా కోడి గెలికినట్టు, ఏదో మెడిసిన్స్లో కమిషన్లు వస్తాయని, అదేవిధంగా టెస్టులు చేస్తే పర్సంటేజ్లు వస్తాయని ఒక కోడి గెలికినట్టు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, అది ప్రిస్క్రిప్షన్ కాదు డాక్టర్స్, పేషెంట్ తాలూకా నుదిటి రాత. దయచేసి ఆలోచించండి డాక్టర్స్ అని తను అడుగుతాడు. డాక్టర్స్తో ఇంకో మాట అంటాడు, డాక్టర్స్ ప్లీజ్ మీరు హాస్పిటల్ వెల్త్ కోసం పనిచేయకండి, పేషెంట్ల హెల్త్ కోసం పనిచేయండి అని తను ప్రాధాయపడతాడు డాక్టర్స్ని. అది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అది మేము అంటే మాకు అవసరం కోసం అయితే, అవసరాలు తీర్చుకోవడం కోసం అయితే ఈ సినిమా చేయలేదండి. నిజం చెప్తాం, మన సామాజిక అవసరంతో ముడిపడి ఉన్న సినిమా. మీకు చెప్తున్నాను, థియేటర్కి వచ్చి మా డబ్బులు ఇచ్చేయండి అని చెప్పట్లా నేను. మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి చూసి మీ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సినిమా కోసం పోరాడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆ వండర్ఫుల్ స్పీచ్. చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు. మీకు ఈ సినిమా మంచి స్థాయిని, పేరు ప్రఖ్యాతి